ఇక వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఏపీ ప్రజలకు కాస్త ఉపశమనం. నైరుతి రుతుపవనాలు నిన్న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాలు, దక్షిణ కోస్తాలో నెల్లూరులోని కొద్ది ప్రాంతం వరకు విస్తరించాయి. రానున్న 2 నుంచి 3 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కేరళంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండడం, భూమధ్య రేఖ మీదుగా హిందూ మహాసముద్రం వైపు తేమ గాలులు వీస్తుండటంతో రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయి. నిన్న అరేబియా సముద్రంలో పలు ప్రాంతాలు, గోవా మొత్తం, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో చెన్నై వరకు, ఏపీ, బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు, మిజోరం, మణిపూర్ వరకు విస్తరించాయి. 2 నుంచి 3 రోజుల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలోని మరిన్ని ప్రాంతాలు, తెలంగాణలోని పలు ప్రాంతాలు, ఈశాన్య భారతంలో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.